నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా అధ్యక్ష ఎన్నిక పదవిపై ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లోని పంత్ రోడ్లో అక్రమ నిర్మాణ కోకలను తొలగించాలంటూ వ్యాపారుల ఆందోళన. మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వ్యాపారులకు సూచన. రెండవ రోజు కొనసాగుతున్న అర్బన్ మండల స్థాయి క్రీడలు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. జిల్లాలోని ప్రతి కార్యకర్త సూచనల మేరకు జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక మరియు పార్టీ కార్యాచరణ గురించి సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికతో పాటు నాయకులకు, కార్యకర్తలకు సూచనలు, సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బాల్మురి వెంకట్ మరియు కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుడి ఎంపిక విషయంలో సూచనలు, సలహాలు తీసుకోవటం జరుగుతుందని, వారి సూచనల మేరకే జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక చేస్తామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు జిల్లా అధ్యక్ష పదవి పగ్గాలు అప్పచెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ పారిజాత నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆరేపల్లి మోహన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. అందులో భాగంగా మనకి ఇన్ఛార్జ్ గా బెంగళూరు నుండి రిజ్వాన్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటన్న గారు 7 సంవత్సరాలు పార్టీని గట్టిగా ముందుకు నడిపించిన మోనన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లా అధ్యక్ష పదవి ఎవరైతే పోటీలో ఉన్నారో మీ యొక్క అభిప్రాయం తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరెవరు పోటీలో ఉన్నారో అందరికి కూడా తెలుసు అనుకుంటా. మన నియోజకవర్గం నుంచి మారా చంద్రమోహన్ గారు కొంతమంది పోటీలో ఉన్నారు. ఎవరికి అవకాశం ఇస్తే పార్టీని ముందుకు నడిపిస్తారో అదంతా కూడా ఆలోచన చేసి ఆల్రెడీ మా అభిప్రాయం మొన్ననే మీ అభిప్రాయం తీసుకొని ఆ యొక్క అభిప్రాయాన్ని ఏఐసిసి వారికి నివేదిక పంపిస్తే దాని తర్వాత పార్టీ పెద్దలు ఎవరైతే బాగుంటుందో అవన్నీ కూడా తీసుకుంటారు. కనుక తప్పకుండా మీరందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. मल्लिकार्जुन खड़गे साहब ने और हम सब के लीडर राहुल गांधी जी ने मुझे निजामाबाद जिले जाकर यहाँ पे तकरीबन 8 दिन रहकर हर ब्लॉक को विजिट कर आप सबसे बात करने का आदेश दिया है और वो आदेश का मैं पालन करते हुए मैं यहाँ आया. किस उद्देश्य से मैं यहाँ आया ये आप सब अच्छा जानते हैं. कांग्रेस पार्टी अपना संगठन मजबूत करना चाहती है. कांग्रेस पार्टी जो भी फैसले करती है, जो दिल्ली में बैठकर फैसले किए जाते थे, हैदराबाद में बैठकर फैसले किए जाते थे, वो फैसले आपके हाथ में, आपके दिल में, आपके दिमाग में जो बात है वो जानकर वो फैसले वहां पर दिल्ली में होना चाहिए. जमीन के स्तर पे जो नेता, जो कार्यकर्ता काम करते हैं उनकी बात सुनकर वो फैसले, ये मल्लिकार्जुन खड़गे साहब ने और राहुल गांधी जी ने ये फैसला किया है. इसीलिए आज हम यहाँ आए. कांग्रेस का संगठन मजबूत करना, कांग्रेस का जिला अध्यक्ष कौन होना, इसका फैसला आप जो राय देंगे, आप जो ओपिनियन देंगे उसके तहत हमको दिल्ली तक पहुंचाना है और आपके ओपिनियन पर, आपकी राय पर दिल्ली के लीडर इसका फैसला करेंगे. ये किस लिए जरूरी है? ये इसलिए जरूरी है क्योंकि आज देश को कांग्रेस पार्टी की जरूरत है, कि मजबूत कांग्रेस पार्टी की जरूरत. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. మాధవనగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, అహ్మదీ బజార్ వద్ద కిల్లా రోడ్ను ఆనుకొని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పై అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టర్తో సమీక్ష జరిపారు. ఆర్ఓబీ పనులు మందకోడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆర్ఎండ్బీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్, సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని, ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని అన్నారు. ఈ రీతిన పనులు జరిపిస్తే ఎప్పట్లోగా పూర్తవుతాయని నిలదీశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్న ఈఆర్ఓబీ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. కాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అహ్మదీ బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి సంబంధించిన న్యాయపరమైన అవాంతరాలను అధిగమిస్తూ అర్హులైన వారికి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి భవన సముదాయం నిరుపయోగంగా ఉండటం సమంజసం కాదని తెలిపారు. అదేవిధంగా నాగారం 80 క్వార్టర్స్ న్యూ కలెక్టరేట్కు ఆనుకుని నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నెంబరింగ్ వంటి పనులను తక్షణమే జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా విభాగాల పనులను ఏకకాలంలో కొనసాగేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డిఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిజామాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ వెహికల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరణ ప్రకారం ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడపడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను కాకుండా ఇద్దరు కూడా అట్లనే అటాక్ చేసిందంట. వచ్చి అరం కొట్టలే, ఏం కొట్టలేదు. మా దగ్గర కంటే జస్ట్ 2 ఇంచుల గ్యాప్ ఉంది. వచ్చి రప్పని వెళ్ళిపోయినా మేము ఇద్దరం ఎగిరిపోయి గుంతలు పడ్డాం సార్. ఒక 2 నిమిషాలు అయితే ఆ గుంతలు పడి చచ్చిపోతుంది. మళ్ళీ అయిననే ఉల్టా మా మీద వీడియో తీసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అది మేము ఐలపూర్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఆర్మూర్లో సాగుకు వచ్చినాం. ఆర్మూర్ పట్టణంలోని పంత్ రోడ్లో అక్రమంగా నిర్మించిన కోకలను తొలగించాలంటూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాజుతో పాటు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సంఘటన పరిశీలించి ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఇరు వర్గాలను మున్సిపల్ కార్యాలయంలో పిలిపించి మాట్లాడారు. ఈ నెల 21 వరకు యజమానులు సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు కోకలను తొలగిస్తామని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో కొనసాగుతున్న మండల స్థాయి అర్బన్ క్రీడలు 2వ రోజు కూడా కొనసాగాయి. మండల స్థాయి క్రీడలలో భాగంగా అర్బన్ పాఠశాలల క్రీడోత్సవాలు 2వ రోజు కొనసాగగా పలు పాఠశాలలకు చెందిన మార్చ్ ఫాస్ట్తో పాటు కబడ్డీ, వాలీబాల్లో గెలుపొందిన క్రీడాకారులను పాఠశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నేడు ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ స్పష్టం చేశారు. క్రీడలకు సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులకు, ఆయా పాఠశాలల విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో నేటి నుండి ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, పశువుల పెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించుకోవాలని సూచించారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పశు సంస్కరణ శాఖ ఆధ్వర్యంలో జంతువులకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా మామిడిపల్లి విలేజ్కి డాక్టర్ వచ్చారు. అందులో భాగంగా ఈరోజు అన్నిటికీ టీకాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ టీకాలు ఇవ్వని పశువులకు కూడా రేపటి రోజు వచ్చి ఇస్తామని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. టీకాలని కూడా రైతులు ఎలాంటి అపోహలు లేకుండా అందరూ బర్రకు అందరూ సహకరించి టీకాలు వేయించుకున్నారు. ఆర్మూర్ మండలంలో ప్రారంభమైన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అన్ని గేదె జాతి మరియు గోజాతి పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము 2 సార్లు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొందరు పశు పోషకులు చూలు పోతుందని, పాలు తగ్గిపోతాయని మాకు టీకాలు వద్దు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పశుసంవర్ధక శాఖ నుంచి పాడి పోషకులకి మేం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సరే ఇచ్చే టీకాల వల్ల చూలుపోవడం జరగదు, పాల ఉత్పత్తి తగ్గిపోవడం జరగదు. కాబట్టి ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి పాడి పోషకులందరూ కూడా వారి వారి పశువులకి పశువైద్య సిబ్బంది చేత ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీడీ కార్మికులకు దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్యం నిలువు దోపిడీ చేస్తుందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముత్తెన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముత్తెన్న దేశాయ్ బీడీ యాజమాన్యం కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నారని, తినుబండారాలు అమ్మాలని కార్మికులకు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ఇప్పటికైనా యాజమాన్యం పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల అభివృద్ధి వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. వసూలు చేసి కార్మికులకు పంచాల్సి వస్తుందని చెప్పేసి యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు గతంలో ప్రొవిడెంట్ ఫండ్ చట్టం అమలు చేసే ముందు కూడా వీళ్ళ మొండి వైఖరులతో సరైన పద్ధతుల్లో అమలు చేయక హైకోర్టు వరకు పోతే, ఇప్పుడు మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు వరకు కూడా పోయి ఈ డబ్బులన్నీ వసూలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి యాజమాన్యానికి, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉండడం అనేది సరైనది కాదు. లేబర్ అధికారులు వీటి మీద చెకప్లు చేసి అన్ని బ్రాంచులలో ఏ రకంగా నష్టం జరుగుతున్నది, లాభం జరుగుతున్నది అనే దాన్ని చూసి ఆ కార్మికులకు లాభం చేయడానికి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూడా ఆ ప్రయత్నాలు చేయాలా. అదే రకంగా అందరికీ ఒక జడ్జి సత్తులో పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున యాజమాన్యానికి డిమాండ్ చేస్తుంది. మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఏ గ్రేడ్ రకానికి 2,389 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,369 రూపాయల మద్దతు ధర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, ఐకేపీసీసీలు శ్రీనివాస్, మహేందర్, ఐకేపీ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ మహిళల ద్వారా ఇవాళ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన నుండి మహిళలను కోటీశ్వరులు చేస్తున్నటువంటి సదుద్దేశంతో, గొప్ప సంకల్పంతో ఇవాళ మహిళలకే పెద్ద ఎత్తున అన్ని బాధ్యతలు అప్పగిస్తూ అందులో భాగంగా ఇవాళ వరి కొనుగోలు కేంద్రాలు కూడా వారి చేతులకే అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఏదైతే ఈ వరిని మనం ఇక్కడ కొనుగోలు చేస్తున్నామో రైతులందరూ కూడా ఇవాళ మద్దతు ధర, రైతులకు మద్దతు ధర ప్రకటిస్తూ సన్నట్లు పండించినటువంటి రైతులకు 500 బోనస్ కూడా ఇవ్వడం మన ప్రభుత్వం చేపట్టింది. రైతులకు కూడా ఎంతో లాభకరంగా, జోకేటువంటి మహిళలకు కూడా లాభకరంగా ఉండే విధంగా ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇటు మహిళలకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు అప్పచెప్పి రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా చేస్తున్నటువంటి మా మహిళా సంఘాల ద్వారా మా మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పై దాడి ఘటనపై వేల్పూర్ మండలంలో పలు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ యువజన మండల అధ్యక్షుడు జిన్న ప్రభాకర్, ప్రొఫెసర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన అడ్వకేట్ ముసుగులో బ్రాహ్మణీయ మతోన్మాది రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే SC/ST అట్రాసిటీ కేసు విధించాలని అన్నారు. గవాయిపై బూట్లు విసరడం కేవలం వ్యక్తిగత అవమానం కాదు అని, ఇది దేశ రాజ్యాంగంపై, భారతీయ సమాజంపై బూట్లు విసిరినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మను అవమానించపరిచిన ఘటనగా అభివర్ణించారు. అయితే జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను హత్య చేసినప్పుడు ప్రభుత్వం మౌనం పాటించిందని, నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగినా కేంద్ర ప్రభుత్వం అనుకున్నంతగా స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ AYS ప్రధాన కార్యదర్శి జాంబవ చమర్, ఉపాధ్యక్షులు రవికుమార్, మోహన్ దాస్, కార్యదర్శి సూరజ్, మైనార్టీ కమిటీ ఉపాధ్యక్షుడు నయీం, ప్రదీప్, AYS వేల్పూర్ మండల కమిటీ సభ్యులు అంబేద్కర్ యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేదు ఆయన దగ్గర నుంచి మిగతా రాజకీయ పార్టీల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అంటే వాళ్ళకి దళితులపైన దాడి చేయడమే వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ కాబట్టి ఎవరు దీనిపైన స్పందిస్తలేరు. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాకేష్ కిషోర్ని దేశద్రోహి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తొందరగానే కఠినంగా ఈ చర్య చేపట్టి దీన్ని ఈ చేసినటువంటి వ్యక్తినిపై కఠిన చర్యలు తీసుకొని అజ్జేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. లేదండేడల మేము ఖచ్చితంగా దీన్ని పకడ్బందీగా పట్టి ఇటువంటి చట్టాలు అనేటివి ఎందుకు అనేటివి ఉన్నాయి మన దేశంలో. చట్టాలకు అధికారులపైన ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షిస్తేనే మేము ఊరుకుంటాం. అంతవరదాకా ఇలాంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ చేపడతా ఉంటామని చెప్పేసి కఠినంగా నేను ఆ వ్యక్తి పైన, కిషాన్ పైన తెలియజేస్తున్నాం. వడ్యాడ్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని AMC చైర్మన్ పాలెపు నరసయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతుందని వడ్యాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుచ్చన్న, AMC డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, ఐకేపీ అధికారులు, మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వడ్యాడ్ గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రైతులు ఎవరు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు A గ్రేడ్ వరి ధాన్యానికి 2,389 రూపాయలు, అలాగే B గ్రేడ్ వరి ధాన్యానికి 2,369 రూపాయలకు ప్రకటించడం జరిగింది. దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. నందిపేట్ మండలంలోని బెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక పదవిపై నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి, కార్యకర్తలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని అన్నారు. అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నుకోరని, పార్టీ కోసం పనిచేసే నాయకులకు పదవి వస్తుందని, కార్యకర్తల ఆశీర్వాదంతోనే జిల్లా అధ్యక్ష పదవి ఎన్నుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. इसीलिए ज़्यादा बात नहीं करते हुए मैं काम शुरू करना चाहूँगा। जितने लोग आपके जिला अध्यक्ष ने, मोहन रेड्डी जी ने, विनय भाई ने और सब लोगों ने मिलकर जो लिस्ट आउट किया है उस हिसाब से अंदर आए और हर एक आदमी का रजिस्ट्रेशन मस्ट है। आप कौन है, आपका डेजिग्नेशन क्या है, अगर कुछ भी नहीं है कार्य करता है तो भी चलेगा, कुछ भी नहीं है कांग्रेस की आइडियोलॉजी पर मानने वाले हैं तो भी चलेगा, आपका फोन नंबर क्या है, आपका कैटेगरी क्या है, ये सब आपको आकर उसमें फिलअप कर फिर अंदर आना है। बिना फिल्टर के अंदर आएंगे तो आपकी ओपिनियन की कोई अहमियत नहीं रहेगी. సుంకేట్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్పల్లి AMC చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతూ ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, ఐకేపీ సీసీలు శ్రీనివాస్, మహేందర్, ఐకేపీ మహిళలు తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉమ్మల నాగేశ్వరరావు నాయకత్వం, ఉమ్మల నాగేశ్వరరావు నాయకత్వం, జై కాంగ్రెస్. మక్కల కొనుగోలు కేంద్రాలు గాని, వడ్ల కొనుగోలు కేంద్రాలు గాని, వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ లాంటివి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇంతకుముందు కొన్న ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పడి కొన్న ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కొన్న దాని మీద బోనస్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయము. రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మా అందరినీ సంతోషపరుస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీ చేయడం వంటివి, ఎన్నెన్నో రైతు భరోసా ఇవ్వడం లాంటివి ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడం మా అందరికీ చాలా సంతోషం. రైతులందరికీ మహిళా సంఘాలకు మహిళలకు పెద్దపీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు మంచి అవకాశాలు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు సుంకెటి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినాం కాబట్టి అంత మంచి జరగాలని, అందరూ మాకు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వరద కాలువకు గండిపడిన ఘటనపై విచారణ జరిపించాలని, వాస్తవాలు సేకరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ వద్ద గల శ్రీరామ్ సాగర్ వరద కాలువకు గండిపడ్డ ప్రాంతాన్ని ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, దేవరాంలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరద కాలువ 130 కిలోమీటర్ల దూరం ఉందని, కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరగలేదని, కేవలం మోర్తాడ్ వద్ద జరిగిన పనుల నిర్లక్ష్యం వల్లే కాలువకు గండిపడి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. మరమ్మతుల విషయంలో ఇరిగేషన్ అధికారులు పరిశీలించకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, సీతక్క, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 300 ఎకరాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా భవిష్యత్తుకు సంబంధించి మేము ఒక అంచనాకు వస్తా ఉన్నాం. అందుకని మొత్తం వరద కాలువ ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలుకొని తెలంగాణలో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ లోపల ఎక్కడైనా ఉంటే సరి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ రకంగానే పంట నష్టమే కాదు, ఆకస్మికంగా జరిగితే ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఇరిగేషన్ మంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా ఎక్కించిన పాపాన పోలేదు. వీళ్ళకి ఎలాంటి రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ లేదు, రైతు బీమా కానీ వర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కలేదు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ పేరు మీద గతంలో ఏ భూమి అవుతుందో దాన్ని వెంటనే ఆన్లైన్లో రికార్డు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టపోయిన ఈ రైతులకు కనీసం 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తారు. అతి వేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి ఓ టిప్పర్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామం 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతి చెందిన వారు 3 ఖమ్మం జిల్లా బోన్కల్ మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిషన్ తన కుమార్తె జస్లిన్ను ఖమ్మం జిల్లా బోన్కల్ మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. జస్లిన్కు 4 సంవత్సరాల జోయల్ ప్రకాష్, 6 నెలల జోయల్ జాడ్సన్ కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన జాన్సన్కు టీకా ఇప్పించేందుకు కామారెడ్డికి వచ్చారు. ఈ క్రమంలో ప్రకాష్ తన కుమార్తె జస్లిన్తో పాటు మన్మన్లను బైక్పై కామారెడ్డి నుండి బంధువుల ఇంటికి తీసుకెళ్తుండగా బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామ 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ఎదురుగా టిప్పర్ వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న కిషన్, జస్లిన్, జోయల్ ప్రకాష్లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జోయల్ జాన్సన్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జోయల్ జాన్సన్ మృతి చెందాడు. మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బిక్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జంగంపల్లి విలేజ్ లో లోకల్ హైవే మీద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇక్కడ 4 డెత్ కావడం జరిగింది. ఒక టిప్పర్ కు ప్లస్ స్కూటీ వాళ్ళకు ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్సిడెంట్ అయ్యి ఉదయం 11:30 ఆ టైంలో
ఈ టిప్పర్ అతను రాంగ్ సైడ్ లో వచ్చి టువర్డ్స్ బిగ్నూర్ నుంచి కామారెడ్డి సైడ్ వస్తున్నాడు. జంగంపల్లి విలేజ్ దాడుతుండగా ఆపోజిట్ లో వచ్చిన స్కూటీ అతనికి ఆ రాంగ్ సైడ్ లో వచ్చిన టిప్పర్ అతను గుద్దగా అక్కడనే 4 వ్యక్తులు, 2 పెద్దవాళ్ళు ఆనే స్పాట్ లో చనిపోవడం జరిగింది. మిగతా 2 పిల్లల్ని గాంధీ మన ప్రభుత్వ హాస్పిటల్ కామారెడ్డి తీసుకొచ్చిన తర్వాత అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ మేజర్ గా ఏంటంటే ఈ టిప్పర్ డ్రైవర్ రాంగ్ సైడ్ లో రావడం, అతివేగంగా నడపడం వలన స్కూటీ వాళ్ళ తలగ్గా అక్కడనే స్పాట్ లో పడిపోవడం వల్ల 2 పెద్దవాళ్ళు చనిపోవడం, మిగతా 2 అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఇక్కడ చనిపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే రాంగ్ సైడ్ లో రావద్దు, కరెక్ట్ డైరెక్షన్ పోవాలి. అట్లా చేసి దాని మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అధ్యక్ష ఎన్నిక పదవిపై ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లోని పంత్ రోడ్లో అక్రమ నిర్మాణ కోకలను తొలగించాలంటూ వ్యాపారుల ఆందోళన. మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వ్యాపారులకు సూచన. రెండవ రోజు కొనసాగుతున్న అర్బన్ మండల స్థాయి క్రీడలు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.